ఈరోజు iOS 15 డెవలపర్ బీటా 3 రిలీజ్ అయింది. దీంతో పాటుగా iPad OS 15 డెవలపర్ బీటా 3, వాచ్ OS 8 డెవలపర్ బీటా 3, టీవీ OS 15 డెవలపర్ బీటా 3, అలానే Mac OS 12 మానిటరీ బీటా 3 కూడా రిలీజ్ అయింది. iPhone 12 Pro డెవలపర్ బీటా 3 సైజ్ 1.32 GB. ఈ డెవలపర్ బీటా 3 బిల్డ్ నెంబర్ 19A5297E. ఇందులో మోడమ్ అప్డేట్ కూడా వచ్చింది. ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే ఫిక్స్ అవ్వచ్చు. ఈ డెవలపర్ బీటా 3లో ఉన్న చేంజెస్ ఏంటి చూద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు iBytes. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనందరికీ తెలుసు iOS 15లో సఫారీలో అడ్రస్ బార్ కింద ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసినప్పుడు బీటా 2 వరకు అయితే ఈ అడ్రస్ బార్ పైన ఉండేది, ఇప్పుడు కీబోర్డ్ పైకి వచ్చింది. మన URL టైప్ చేయొచ్చు లేదా మనం సెర్చ్ చేయొచ్చు కూడా. సో బీటా 2 వరకు అయితే మనం రీఫ్రెష్ చేయాలి అనుకుంటే మన పైనుంచి ఇట్లా కింద పుల్ చేసామంటే రీఫ్రెష్ అవుతుంది. అలానే ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేస్తే మనకి రీలోడ్ ఆప్షన్ వస్తుంది, అంటే రీఫ్రెష్ చేయటం. కానీ బీటా 3లో ఈ అడ్రస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేసామంటే మనకి రీలోడ్ ఆప్షన్ వస్తుంది, అంతకుముందు లేదు ఇది. మన ల్యాండ్స్కేప్ మోడ్లో ఉన్నప్పుడు అడ్రస్ బార్లో మనకి రీఫ్రెష్ బటన్ కనపడదు. కానీ ఒకసారి మనం రీఫ్రెష్ చేశాక అప్పటి నుంచి రీఫ్రెష్ బటన్ కనపడుతుంది. ఇది ప్రీవియస్ బీటాస్లో ఇది లేదు. అలానే ఇది పోర్ట్రేట్ మోడ్లో అయితే మనకి రీఫ్రెష్ చేసినా కూడా రీఫ్రెష్ బటన్ కనపడదు. తొందరగా రీఫ్రెష్ చేయాలంటే పుల్ చేయడం ఈజీ. అదే iPad OS 15లో అయితే మనం రీఫ్రెష్ చేయగానే రీఫ్రెష్ బటన్ కనపడుతుంది ఇక్కడ. అలానే పోర్ట్రేట్ మోడ్లో కూడా రీఫ్రెష్ బటన్ కనపడుతుంది. iPadలో అయితే పోర్ట్రేట్ మోడ్, ల్యాండ్స్కేప్ మోడ్ రెండింటిలో కూడా రీఫ్రెష్ బటన్ కనపడుతుంది. ఐఫోన్లో అయితే ఓన్లీ ల్యాండ్స్కేప్ మోడ్లో కనపడుతుంది. iOS 15లో ఫోకస్ మోడ్ ఇంట్రడ్యూస్ చేశారు. బీటా 3లో అయితే ఫోకస్ మోడ్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకు ఫోకస్ మోడ్స్ అన్ని పైన కనపడితే కింద ఆప్షన్స్ అన్నీ ఏం లేవు. బీటా 2 వరకు అయితే ఆప్షన్స్ కింద కనపడేవి, జనరల్ ఆప్షన్స్. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ అన్ని కూడా ఇండివిజువల్ ఫోకస్ మోడ్లో ఉంటాయి. ఏదైనా ఫోకస్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఆ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ కనపడతాయి. మనకు కావాల్సిన హోమ్ స్క్రీన్ సెటప్ చేసుకోవచ్చు, మన కస్టమ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు పర్టికులర్ ఫోకస్ మోడ్లో. అలానే ఫోకస్ స్టేటస్ మీద ట్యాప్ చేసినప్పుడు మనం ఏదైనా ఫోకస్ మోడ్ ఆన్ చేసినప్పుడు మనకి ఎవరైనా మెసేజ్ చేస్తుంటే వాళ్ళకి నోటిఫికేషన్ ఏ విధంగా కనపడుతుంది, వాళ్ళకి స్టేటస్ ఎలా కనపడుతుంది అనేది ఇక్కడ గ్రాఫికల్గా చూపిస్తున్నారు. శివ హ్యాస్ నోటిఫికేషన్ సైలెన్స్డ్, నోటిఫై ఎనీవే, ఈ విధంగా కనపడుతుంది. సో ఈ విధంగా కనపడుతుందని మనకు తెలుస్తుంది. ఈ ఫోకస్ మోడ్లో ఉన్న సెట్టింగ్స్ని రీఅరేంజ్ చేశారు అంతే. సో iOS 15లో మన సెట్టింగ్స్లో జనరల్ మీద ట్యాప్ చేసినప్పుడు మామూలుగా అయితే మనకి రీసెట్ బటన్ ఉంటుంది డెవలపర్ బీటా 2 వరకు. కానీ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ రీసెట్ ఐఫోన్ అని ఉంది. దాని మీద ట్యాప్ చేస్తే ఈ ప్రిపేర్ ఫర్ న్యూ ఐఫోన్ అనేది కూడా రీసెట్ ఆల్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని పైన మామూలుగా ఉండేది ఆప్షన్. కానీ ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. సో అలానే రీసెట్ అండ్ ఎరేజ్ ఆల్ కాంటెంట్ అండ్ సెట్టింగ్స్ అనేవి కింద కనపడుతున్నాయి. ఇప్పుడు మన రీసెట్ మీద ట్యాప్ చేసినప్పుడు ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ విధంగా కనపడతాయి. iOS 15లో కొత్తగా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనే ఆప్షన్ వచ్చింది. మనం యాక్సెసిబిలిటీలోకి వెళ్ళినప్పుడు ఆడియో అండ్ విజువల్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అని ఉంది. దీని గురించి నేను బీటా 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని మీద ట్యాప్ చేసినప్పుడు సౌండ్స్ ఆన్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను. మనకు కావాల్సిన సౌండ్ని ఇక్కడ చూస్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో డార్క్ నాయిస్, ఓషన్, రైన్, స్టీమ్, బ్రైట్ నాయిస్, మనకు కావాల్సిన సౌండ్ ప్లే చేసుకోవచ్చు. అలానే మ్యూజిక్ ప్లే అవుతున్నా సరే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ప్లే అవ్వాలంటే మనం ఆన్ చేసుకోవచ్చు. ఈ బీటా 3లో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ని ఎనేబుల్ చేయడానికి కొత్త షార్ట్ కట్ వచ్చింది. యాడ్ యాక్షన్ బ్యాక్గ్రౌండ్, సెట్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్. మన బ్యాక్గ్రౌండ్ సౌండ్స్కి కూడా మనం షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం మ్యూజిక్ విడ్జెట్ యాడ్ చేసుకున్నాక మనం మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు ఏదైనా సాంగ్ ప్లే చేస్తే నౌ ప్లేయింగ్ అని చూపిస్తుంది. ఒకవేళ నేను పాజ్ చేస్తే పాజ్డ్ అని చూపిస్తుంది. అంతకుముందు ఇది అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టేది, ఇప్పుడు చాలా క్విక్గా అవుతుంది. అలానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఈ విడ్జెట్ కలర్ మనం ప్లే చేసే ఆల్బమ్ ఆర్ట్ కవర్ ఏది ఉంటుందో అదే కనపడుతుంది ఇక్కడ. ఇవి ఇప్పటివరకు నేను నోటీస్ చేసిన చేంజెస్. ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.